కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనా విజయోత్సవం పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో 100 రోజులు 100 గ్రామాలు ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజు ముగింపు బహిరంగ సభ నిర్వహించారు. విజయవాడ రోడ్ సెంటర్లో పైలాన్ ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, అరవింద్ బాబు, బ్రహ్మారెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. రావడానికి ఇందాక కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు మొదటి కారణం భాష్యం ప్రవీణ్ గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం. ఈ ప్రాంతంలో దాదాపు 104 గ్రామాలు ఉన్నట్టున్నాయి. అందులో దాదాపు 100 గ్రామాలకు పైగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరిగి అక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించి, అక్కడ పరిష్కారం కాని సమస్యలను కలెక్టర్ గారి దగ్గరికి, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి తీసుకువెళ్ళి దాదాపు 70% సమస్యలని పరిష్కరించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. రాజకీయాల్లోకి మాలాగనే మొన్నే వచ్చినా కూడా ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా, అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కార్యక్రమం చప్పట్లు కొట్టుకోవడానికి మేము పెట్టలేదు. భాష్యం ప్రవీణ్ గారు ధైర్యంగా ఈ కార్యక్రమం పెట్టి 2 సంవత్సరాల్లోనే నేను ఇది చేశానంటే మిగిలిన 3 సంవత్సరాలు నేను ఇంకా చేస్తాను ఛాలెంజ్ చేసి ఈ రోజు ప్రతిపక్షాల వారికి కూడా చూపించడానికి మా బాధ్యత ఏంటో, మా రెస్పాన్సిబిలిటీ ఏంటో మీరు ఓట్లేసి ఈ రోజు గెలిపిస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజా నాయకుడు ఏ రకంగా పనిచేయాలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలనే ఆలోచనతోనే ప్రవీణ్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ప్రవీణ్ గారు నాకు ముందు నుంచి కూడా తెలుసు. ఎలక్షన్లు రాకముందు సామాన్యమైనటువంటి వ్యక్తిగా, అంటే వ్యక్తిగతంగా ఆయన పెద్దోడ అయి ఉండొచ్చు, కానీ రాజకీయాల్లో సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తున్నాడు, ఏమని బటన్లన్నీ నొక్కుతాను, బటన్లు నొక్కితే ఏది అయిపోతుందని. కానీ ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈ రోజైనా తెలుసుకోవాలి, అన్ని తప్పుడు బటన్లు నొక్కాడు, ఎన్నో తప్పుడు బటన్లు నొక్కాడు కాబట్టి ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ రోజు అన్నిటికన్నా తప్పుడు బటన్ ఒకటి పెద్దది నొక్కాడు. తెలుగు జాతి క్షమించరా అనేటువంటి ఒక తప్పుడు బటన్ నొక్కాడు. మన అందరూ ఆరాధించేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి ఏ రోజైతే ఆ తప్పుడు బటన్ నొక్కాడో ఆ రోజే ఆ గొడ్డలి పార్టీ భూస్థాపితం అయ్యే విధంగా శపథం పూనుకొని ఈ రాష్ట్రమే కాదు తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులై ఆ రోజు కథలు వచ్చారు. ఎక్కడో అమెరికా ఖండాంతరాలు దాటి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా గుండెల మీద తీసుకొని